Namaste, welcome to our special program, National Space Day Celebration. చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత ప్రతి సంవత్సరం ఆగస్ట్ 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవం అంటే నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. మరి ఈ రోజు మన నేషనల్ స్పేస్ డేని రెస్పెక్ట్ చేస్తూ మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. దీనివల్ల ఈ చంద్రయాన్ 3 లాంచ్ వల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? చంద్రుడి పైన మన స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ అవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్ యూత్కి ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి? ఇండియా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాము. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్ డాక్టర్ కె శ్రీరామ్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. Hello. First of all, this is our first celebration of National Space Day. Yes. Congratulations for that, and I wish you also to share your knowledge on this. What is your thought? Yeah, happy National Space Day. It's a very highly memorable event. మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 23, 2023లో చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది. అండ్ ఆ జర్నీ చూస్తే చాలా లాంగ్ బ్యాక్ జర్నీ. దానికి బిఫోర్ చంద్రయాన్ 2 మనం లాంచ్ చేసాం. మనం చూసాం ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ రీచ్డ్ మూన్ టాప్ మోస్ట్ అట్మాస్ఫియర్ లోపల కూడా అయిపోయింది. లాస్ట్ 2 కిలోమీటర్స్ దగ్గర చిన్న ప్రాబ్లం రావటం, థర్స్టర్లో ప్రాబ్లం రావటం వల్ల పార్షియల్ ఫెయిలియర్ అని అనుకోవచ్చు. బట్ ఇట్స్ ఎ కంప్లీట్ సక్సెస్, ఎందుకంటే అర్త్ నుంచి మూన్ వరకు ట్రావెల్ చేసింది చంద్రయాన్ 2. దట్స్ ఎ బిగ్ టెక్నాలజీ అప్పటికే గెయిన్ చేసుకున్నాం. అండ్ చంద్రయాన్ 3 పైన వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎట్ దట్ టైమ్. ఆల్మోస్ట్ మీరు లాస్ట్ టైం చూడొచ్చు, చైర్మన్ ఆఫ్ ఇస్రో ఆల్సో దే వర్ వెరీ కాన్ఫిడెంట్ ఏంటంటే చంద్రయాన్ 3 ల్యాండ్ అవుతుంది. కానీ ఒక లెవెల్ ఆఫ్ టెన్షన్ ఉండే, ఎందుకంటే ల్యాండింగ్ అంత ఈజీ కాదు. ఏంటంటే బేసిక్లీగా థర్స్టర్స్ అక్కడ మనకి అట్మాస్ఫియర్ ఉంది, సో మన అన్ని ఏరోప్లేన్స్ కానీ ఆ టెక్నాలజీ మనం వాడలేము. అక్కడ వెళ్ళి ప్రొపల్షనల్ సిస్టమ్ వాడాలి, థర్స్టర్స్ పెట్టాలి. సో చంద్రయాన్ 2కి చంద్రయాన్ 3కి నెంబర్ ఆఫ్ థర్స్టర్స్ యాక్చువల్లీ డిక్రీజ్ చేశారు. చంద్రయాన్ 2లో ఏంటంటే థర్స్టర్స్ ఎక్కువ రావటం వల్ల కంప్లీట్లీ ట్రాక్ డివియేట్ అయిపోయింది. చంద్రయాన్ 3లో థర్స్టర్స్ చాలా స్మూత్గా చేశారు, నెంబర్ ఆఫ్ థర్స్టర్స్ తగ్గించారు, చాలా వర్క్ చేశారు. చంద్రయాన్ 2కి చంద్రయాన్ 3కి చాలా వర్క్ చేశారు, చాలా సిమ్యులేషన్ చేశారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh సిమ్యులేషన్స్ చేశారు. ఏ థర్స్టర్స్ ఏ టైంకి, ఎందుకంటే ఆటోమేటిక్ అవ్వాలి, కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్లో అది చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కమాండ్ పంపించినా కూడా అక్కడ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. బై దట్ టైం చంద్రయాన్ ఫెయిలియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంతా ఆటోమేటిక్ గ్రిడ్ సిస్టమ్ చంద్రయాన్ 3లోనే ఫిట్ చేసి అన్ని టెస్టింగ్ ఇక్కడ చేసిన తర్వాత లాంచ్ అయింది. అండ్ నా వీ నో దాట్ చంద్రయాన్ 3 ల్యాండ్ అయిపోయింది. ల్యాండర్ పేరు విక్రమ్. స్మూత్ ల్యాండింగ్ జరిగింది, ప్రిసైస్లీ ల్యాండ్ అయింది. విత్ ఇన్ ఫ్యూ మీటర్స్ ఆఫ్ ఎర్రర్ బార్లో ప్రిసైస్లీ ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అయిన తర్వాత మనం చూసాం ఆ టైంలో అక్కడ లోపల నుంచి ఒక రోవర్ కూడా బయటకు రావడం జరిగింది, ప్రజ్ఞాన్ రోవర్ వచ్చిన తర్వాత ఇట్ ట్రావెల్డ్ ఫర్ ఫ్యూ హండ్రెడ్ మీటర్, టు బి స్పెసిఫిక్ 104 meters అది ట్రావెల్ అయింది నియర్ బై. మీరు ఆ వీడియోస్ చూసి ఉంటే దగ్గర ఒక క్రేటర్ మూన్ పైన అంటే చిన్న లోయలాగా ఉంటుంది, ఆ క్రేటర్ దగ్గర నుంచి కూడా పక్క జరపడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఆటోమేటిక్ అంతా జరిగింది. దెర్ వాజ్ నో కమాండ్ ఫ్రమ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ కమాండ్. అక్కడ డేటా కలెక్ట్ అయిన తర్వాత మనకి డేటా ఇప్పుడు కూడా ఆ డేటా అంతా పంపించేసిన తర్వాత, బికాజ్ అక్కడ 14 days మనం 14 మూన్ డేసే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దాని తర్వాత నైట్ అయిపోతుంది, 14 మూన్ నైట్స్ అయిపోతుంది. ఆ మూన్ నైట్కి మనం ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ద ఫస్ట్ ఐడియా ఆఫ్ చంద్రయాన్ 3 ఏంటంటే మనము మన శాటిలైట్ని మన రోవర్స్ని అక్కడికి దింపగలే టెక్నాలజీ మనం ఓన్గా ఇండిజినస్గా మనం బిల్టప్ చేసుకున్నాం. ఇస్రో, ఐఏఎస్సి, ఫ్యూ ఐఐటీస్, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. కంప్లీట్ ఇండియన్ టెక్నాలజీ తోటి మనం అక్కడి వరకు వెళ్ళాము. దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఫ్యూ డేస్ చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన తర్వాత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ దే హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ అ నేషనల్ స్పేస్ మంత్. యాక్చువల్లీ ఆగస్ట్ ఈజ్ ఎ నేషనల్ స్పేస్ మంత్ అండ్ ఆగస్ట్ 23rd ఈజ్ ఎ నేషనల్ స్పేస్ డే. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. ఏంటంటే మనం కావాలంటే బయట టెక్నాలజీ కూడా వాడచ్చు, మనం ల్యాండ్ అవ్వచ్చు, కానీ ద హోల్ కాన్సెప్ట్ వాజ్ ఓన్గా మనం ఇన్బిల్ట్ టెక్నాలజీ తోటి మనం అక్కడ ల్యాండ్ అవ్వాలి. రీజన్ ఏంటంటే స్పేస్ సెక్టర్ ఈజ్ నెక్స్ట్ 500 years వరకు స్పేస్ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు సర్వైవ్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి, అకాడమియా ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఎవ్రీ లెవెల్లో మనకి ఇది అడ్వాంటేజెస్గా అవుతుంది. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ స్పేస్ డే. ఆల్రైట్.
So my question to you is not only my question, I think most of the youth question ఏంటంటే we have so many sectors, like we have different kind of opportunities, empowerment అంతా ఉంది ఇండియా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే. డిఫెన్స్ ఉంది, ఐటీ ఇండస్ట్రీ ఉంది, so many are there. So my question is, ఈ కంట్రీస్ లైక్ అమెరికా, రష్యా ఎక్సెట్రా వై ఇంత ఇన్వెస్ట్ చేసి మన స్పేస్ క్రాఫ్ట్ని మూన్ పైన ల్యాండ్ చేయాలి అని టార్గెట్గా పెట్టుకొని ఇయర్స్ ఆఫ్ వర్క్, years of investment is going into it, time is going into it. And I have seen Chandrayaan 1 ki pan chesina vallu 2, 3 kuda over the period how వాళ్ళ లైఫ్ మెషిన్ అయిపోయింది అది. వై ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసి మన రోవర్ ని అక్కడ లాంచ్ చేయడం వల్ల ఏ ఉపయోగం ఉంటుంది, అండ్ దీని వల్ల మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అవుతుంది ఓవర్ ద ఇయర్స్? సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. వై షుడ్ వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్, మెన్ పవర్, టైమ్, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు స్పెండ్ చేయాలంటే దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి, దెర్ ఇస్ ఎ సైన్స్ బిహైండ్ ఇట్. ఓకే. సెకండ్, దెర్ ఇస్ ఎ ఇండస్ట్రీ బిహైండ్ ఇట్. సైన్స్ మీరు చెప్పాలంటే మూన్లో లైఫ్ ఉందా లేదా, మూన్లో వాటర్ ఉన్నాయా లేవా, మూన్ ఎలా ఏర్పడింది, మూన్ అని కాదు, రేపు ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లాన్ అదర్ మూన్స్ ఆల్సో, అదర్ ప్లాన్, జూపిటర్ మూన్, సాటర్న్ మూన్స్లో కూడా ప్లాన్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అనదర్ మంగళయాన్ మిషన్ కూడా ప్లాన్ అవుతుంది. బేసిక్లీ సైన్స్ వైజ్ వెళ్తే అక్కడ లైఫ్ ఉందా లేదా, అక్కడ మనం వెళ్ళి సర్వైవ్ అవ్వచ్చా లేదా, లేకపోతే అలా అక్కడ ఏమైనా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయా మన భూమి పైన ఉండేటివి, సో అక్కడ ఏమైనా వాట్ ఈస్ ద కాంపోజిషన్ అని తెలియాల్సి ఉండేది. ఇంకోటి ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్ ఏంటంటే దేర్ ఆర్ వేరియస్, మన ఓన్ టెక్నాలజీ డెవలప్ చేయొచ్చా లేదా, ఏఐస్ డెవలప్ చేయొచ్చా లేదా, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ అది మనం బిల్డప్ చేసుకుంటామా లేదా, సో అది ఆస్పెక్ట్ ఉంది. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చూస్తే ద బిగ్గెస్ట్ భూమి ఈజ్ స్పేస్ టూరిజం. మీరు చూసే ఉంటారు అమెరికాలో 2 కంపెనీస్, బ్లూ సీ ఇంకా వర్జీనియా కంపెనీ, దే స్టార్ట్అప్ చేసి లాస్ట్ ఇయర్ ఐ థింక్ స్పేస్లో ఒక 4 మనుషుల్ని పంపించి అక్కడ 100 seconds ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చారు. సో యూ విల్ సీ స్పేస్ టూరిజం మనం ఓన్గా ఇండియా డెవలప్ చేస్తే దెర్ ఈస్ ఎస్టిమేట్ దట్ tens of billions of dollars is the biggest investment. దానికి అందుకని మీరు చూడండి రైట్ నౌ ఇండియాలో ఓన్గా 500 స్టార్టప్స్, ఎట్ హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్ 500 స్టార్టప్స్ ఉన్నాయి. హైదరాబాద్లోనే చూసుకుంటే 10 స్టార్టప్స్ ఉన్నాయి. కొన్ని స్టార్టప్స్ ఏంటంటే బేసిక్ లాంచింగ్ సిస్టంలో పనిచేస్తున్నాయి. మీరు ఏంటంటే ఆ పర్టికులర్ లాంచింగ్ వెహికల్ సేఫ్ ఉందా లేదా, 100% గ్యారంటీ సేఫ్ ఫ్లైట్స్. ఇప్పుడు ఈ మధ్యన ఏరోప్లేన్ చూడండి, ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ ఉంది మనకి ఏరోప్లేన్స్లో. అలాగే స్పేస్ టూరిజంలో కూడా 100% సక్సెస్ఫుల్ రేట్ ఇచ్చే టెక్నాలజీ మనం ఇవ్వగలిగితే రేపు స్పేస్ టూరిజం కూడా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోతుంది. ఆన్ ద ఎవ్రీడే బేసిస్ స్పేస్ టూరిజం జరుగుద్ది, దానికి చాలా ఇన్పుట్స్, బిజినెస్ వస్తుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ జరుగుద్ది. సో ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇఫ్ యూ సీ ఇన్ స్పేస్ యాజ్ పర్టికులర్ సైన్స్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ చేసుకున్న, ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చేసుకున్న, బిజినెస్ ప్రకారంగా చేసుకున్న, స్పేస్ ఈజ్ ఎ సెక్టర్, ఇట్స్ ఎ వెరీ జాయింట్ లీప్ విచ్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ 400-500. సింపుల్ మన మొబైల్ టెక్నాలజీ చేసుకోండి, 30 years బ్యాక్ మొబైల్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్, కరెక్ట్, వెరీ కాస్ట్లీ. 1 minuteకి 100 rupees ఛార్జ్ చేసే టైమ్స్ కూడా నేను చూశాను 1 minuteకి. నౌ ఇట్ ఈస్ బౌల్డ్ డౌన్ టు, సో ద హోల్ ఐడియా ఈజ్ సైన్స్ని కామన్ మ్యాన్ దగ్గరగా చీపెస్ట్ వేలో తీసుకెళ్ళాలి. సో దానికి కైండ్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా, సైన్స్ డెవలప్మెంట్ అయినా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అయినా, దిస్ ఈస్ ద రైట్ మూమెంట్ వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. అదర్వైజ్ ఈ బిజినెస్ అంతా మనం ఫారెన్ కంట్రీస్ ట్యాప్ చేయొచ్చు, చైనా ట్యాప్ చేయొచ్చు, రష్యా ట్యాప్ చేయొచ్చు, లేకపోతే యూఎస్ఏ ట్యాప్ చేసేయచ్చు. ఓన్గా టెక్నాలజీ ఉంటే మనం ఓన్గా చీపెస్ట్ వేలో మనం స్పేస్ ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయగలుగుతాం. మీరు చూడండి, ఒక శాటిలైట్ మీరు యూఎస్ స్పేస్ షిప్ని లేకపోతే యూరోపియన్ స్పేస్ షిప్ని మనం శాటిలైట్ లాంచ్ చేస్తే ఇండియా విల్ డూ ఇట్ ఫర్ 10 times లెస్. కరెక్ట్. ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 శాటిలైట్స్, ఫారెన్ శాటిలైట్స్ మనం ఇండియా పిఎస్ఎల్వి నుంచి, జిఎస్ఎల్వి నుంచి లాంచ్ చేస్తాం మనం. సో వీఆర్ గెటింగ్ ద రెవెన్యూ. దానికోసం కావాల్సిందే ఇండస్ట్రీ మనకు కావాలి. వీ హ్యావ్ టు షో ద కేస్ దట్ మాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, మాకు ప్రైవేట్ సెక్టర్ ఉంది, మాకు గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి, వీఆర్ డూయింగ్ ద బేసిక్ R&D అని చేస్తే డెఫినెట్లీ దే విల్ కమ్. సో రైట్ నో మనం ఏం చేయాలి అంటే ద కాస్ట్లీయెస్ట్ సైన్స్ని కామన్ మ్యాన్ సైన్స్ కింద తీసుకొచ్చి స్పేస్ టూరిజం అయినా, సైన్స్ అయినా, నాన్ సైన్స్ అయినా, బిజినెస్ ప్రకారంగా ఆల్రెడీ జాపానీస్ వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ హోటల్స్ ఇన్ స్పేస్. దే ఆర్ ప్లానింగ్ హోటల్స్ ఇన్ స్పేస్ నెక్స్ట్ 100-year మిషన్. అక్కడ వెళ్ళి ఒక 1 day 2 day. ఇంకోటి ఏంటి, అన్ని సెక్టర్స్ కావాలి,
నాట్ ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్, బయాలజీ. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు ఉన్నారు, ఇంకా 6 months స్టే ఉండాలంట. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైపోతుంది. మన బాడీ అక్కడ సస్టైన్ అవుతుందా లేదా, బోన్ డెన్సిటీ ఏం కావాలి, మెడిసిన్స్, నార్మల్ మెడిసిన్స్, లో టెంపరేచర్ మెడిసిన్స్ కావాలి అక్కడ, నార్మల్ టెంపరేచర్ మెడిసిన్స్ వద్దు. సో సో న్యూ సైన్స్ కావాలి. న్యూ సైన్స్ కావాలంటే న్యూ టెక్నాలజీ కావాలి, R&D కావాలి, బేసిక్ సైన్సెస్ డెవలప్ చేయాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి అకాడమీ కావాలి. సో ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ యాక్చువల్లీ. కరెక్ట్. సో అది ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు. ప్రెడిక్ట్ చేసిన తర్వాతే దట్స్ వై టు మోటివేట్, టు సెండ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు కామన్ పర్సన్ అండ్ సొసైటీ. అందుకనే నేషనల్ స్పేస్ డే కింద స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ద ఐడియా. గ్రేట్. సో చంద్రయాన్ 3 గురించి మాట్లాడితే, బిఫోర్ వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ చంద్రయాన్ 2. ఆఫ్ కోర్స్ వెన్ దెర్ ఈస్ నాట్ టుడేస్ బెస్ట్, టుమారో యూ విల్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ అని దే ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ చంద్రయాన్ 3 సక్సెస్ ద్వారా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ చంద్రయాన్ 3 అండ్ 2కి 1కి? ఏ విధంగా మనం ఇంప్రూవ్ అయ్యామంటారు? చంద్రయాన్ 1లో ఐడియా ఏంటంటే, వీ హ్యావ్ టు సెండ్ ఎ శాటిలైట్, అది మూన్ చుట్టూ తిరగాలి. ఓకే, దట్ ఈస్ అ ఆర్బిటర్ ఓన్లీ. సో మూన్ దగ్గరికి వెళ్ళి మూన్ చుట్టూ తిరుగుతాం. ఇప్పుడు కూడా చంద్రయాన్ 1 తిరుగుతుంది, ఆ డాటా మనకు వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, చంద్రయాన్ 1 మనం మూన్ దగ్గర ఎందుకు దింపాం? ఎందుకంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ ఏది కావాలి, దానికి మ్యాప్ కావాలి కదా మూన్కి. ఎగ్జాక్ట్లీగా ఇది యూ విల్ టెల్, మనం ఎక్కడి నుంచైనా ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు ఆ ఇమేజెస్. ఐడియా వాజ్ దట్ మనం ఓన్గా ఆ మ్యాపింగ్ చేసుకుని, ఆ టెక్నాలజీ చూసుకుని మనం ఎక్కడ ల్యాండ్ చేసాం. ఈవెన్ చంద్రయాన్ 3 వాజ్ ద 4th, అంటే మన ఇండియా 4th కంట్రీ అయినా, ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్. వై సౌత్ పోల్ వీ హ్యావ్ చూసన్? వీ హ్యావ్ రీజన్స్. అక్కడ వాటర్ ఉన్నాయి, ఆల్రెడీ అక్కడ వాటర్ ఉన్నాయి. దట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టెరెయిన్ టు ల్యాండ్. సో ఆ ఛాలెంజ్ మనం తీసుకుని ఆ చంద్రయాన్ 3 నుంచి డాటా, చంద్రయాన్ 1 నుంచి వచ్చిన డాటా ఆల్మోస్ట్ 2-3 years రిగ్రెస్గా స్టడీ చేసి ఏ ల్యాండింగ్ సైట్లో దింపితే చంద్రయాన్ 2ని బాగుంటుందని అనుకున్నాం. సో దట్ వాస్ ద సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 1. సో ఇట్ హ్యాస్ డన్ హిస్ జాబ్. చంద్రయాన్ 2 ఐడియా ఈజ్ బేసిక్లీ అక్కడ వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడనే రోవర్ పంపించాలి. ఇట్ వాజ్ ఏ వెరీ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ మెషిన్. ఫెయిలియర్ అనద్దు, ద టర్మ్ ఐ విల్ యూజ్ ఈజ్ హార్డ్ ల్యాండింగ్. అక్కడ వెళ్ళి ఏం చేసిందంటే, ఆ ల్యాండ్ అయింది. లాస్ట్ 2 kilometers దగ్గర ఏమైందంటే, ఆ థర్స్టర్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి పోవడానికి అప్పటికే అది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీకు అది డివియేట్ అయిపోతుంది పాత్. ఎందుకంటే కరెక్ట్ ట్రాజెక్టరీలోనే వెళ్ళాలి. సిమ్యులేషన్స్లో ఎలా పోయింది ఆ చంద్రయాన్ 2, అలాగే అక్కడ కూడా వెళ్ళాలి. బికాస్ ఆఫ్ హై థర్స్ట్ అది ఇంబ్యాలెన్స్ అయింది, అది పడిపోయింది. దట్ ఈస్ అ పాస్ట్ స్టోరీ. చంద్రయాన్ 3 ద మోస్ట్ షాకింగ్ థింగ్, ఎంత ర్యాపిడ్గా మనం అది చంద్రయాన్ 3 ఫేస్కి వచ్చామో. ఐ పర్సనలీ కుడెంట్ ఇమాజిన్ దట్ అంత ఫాస్ట్గా అయిపోతుంది. అయితే 2025లో ల్యాండ్ అవుతుంది, కానీ బట్ ఇట్ హ్యాస్ డన్. ఎందుకంటే బేసిక్ రీజన్ మధ్యలో కరోనా వచ్చింది. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. కానీ అప్పుడు కూడా అక్కడ సైంటిస్టులు వర్క్ చేశారు. కంప్లీట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ తీసుకుని, దెర్ వాజ్ అ టీమ్, more than 1,000 members టీమ్ అక్కడ సిట్ డౌన్ అయింది. అక్కడ ఎలా ల్యాండ్ చేయాలి అన్నీ సిమ్యులేషన్ చేశారు. పర్ఫెక్ట్ ల్యాండింగ్. మీరు లాస్ట్ టైం వినే ఉండొచ్చు, సో చైర్మన్ ఇస్రో అప్పుడు అన్నారు కూడా ఏంటంటే, అన్ని థర్స్టర్స్ ఫెయిల్ అయిపోయినా కూడా అది ల్యాండ్ అవుతుంది. అలాంటి టెక్నాలజీ మనం డెవలప్ చేసాం. సో దెర్ ఈజ్ 100% ష్యూరిటీ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్. అండ్ వీ నో దాట్ చంద్రయాన్ 3 హ్యాడ్ ఎ బిగ్ సక్సెస్. అందరు జస్ట్ చంద్రయాన్ 3 ముందు రష్యన్ స్పేస్ శాటిలైట్ కూడా అక్కడ దింపడం ట్రై చేశారు, బట్ దట్ వాజ్ ఫెయిలియర్. లాస్ట్ మూమెంట్లో అది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ డే మనం వెళ్ళి అక్కడ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో నెక్స్ట్ డేలో మనం వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యాం. సో చంద్రయాన్ 1 గేవ్ ద డాటా వేర్ చంద్రయాన్ 2 ఈజ్ గోయింగ్ టు ల్యాండ్. చంద్రయాన్ 2 తోటి మనం చాలా నేర్చుకున్నాం. అక్కడ రియల్ టైమ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఆ డాటా మనం అన్నీ యూస్ చేసుకున్నాం. అది చంద్రయాన్ 3కి ఇన్పుట్ ఇచ్చాం. చంద్రయాన్ 3కి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం ల్యాండ్ అయ్యాం. అండ్ వీ హ్యావ్ షోన్ టు ద వరల్డ్ దట్ వీ హ్యావ్ ద టెక్నాలజీ టు ల్యాండ్ దేర్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆల్. సో ఓవర్ ద పీరియడ్ నెక్స్ట్ 5 yearsలో ఇంకా మనం ఎలాంటి మిషన్స్ చూడొచ్చు అంటారు? ఇండియా నుంచి చూసుకుంటే ఇండియా నెక్స్ట్ 5 yearsలో 70 satellites ఉన్నాయి. ఓకే, సో దే ఆర్ ఆల్రెడీ ప్లాన్డ్. చంద్రయాన్ చూసుకుంటే చంద్రయాన్ 4 ఉంది, చంద్రయాన్ 5 ఉంది. చంద్రయాన్ 4 ఐడియా ఈజ్ వీ హ్యావ్ టు గో దేర్. సేమ్ ఏరియానే ప్లాన్ చేస్తున్నారు, సౌత్ పోల్లోనే. ఎందుకంటే అక్కడ వాటర్ కంటెంట్, వీ హ్యావ్ డిటెక్టెడ్ వాటర్ కంటెంట్. సో అక్కడ వెళ్ళి అక్కడి నుంచి శాంపిల్స్ తీసుకుని, రాక్ శాంపిల్స్ కొన్ని ఏరియా సెలెక్ట్ చేశారు. బికాజ్ ఆ స్టడీ ఏం చూపించిందంటే దే ఆర్ వెరీ డిఫరెంట్. సో వై దే ఆర్ డిఫరెంట్? ఆ శాంపిల్స్ తీసుకుని మళ్ళీ బ్యాక్ టు ఎర్త్ రావాలి. సో దట్ ఈస్ చంద్రయాన్ 4. చంద్రయాన్ 5 మిషన్ ఏంటంటే మళ్ళీ అక్కడ వెళ్ళి చాలా లాంగ్ రేంజ్
తిరగాలి. ఇప్పుడు జస్ట్ చంద్రయాన్ 3లో ఓన్లీ 100 meters తిరిగాం కదా. దే ఆర్ ప్లానింగ్ ఫ్యూ కిలోమీటర్స్ ఆర్ ఫ్యూ స్క్వేర్ 100 kilometers తిరిగి అక్కడి నుంచి శాంపుల్ తీసుకుని అక్కడే అనాలిసిస్ చేసి ఆ డాటా పంపించటం విత్ మోర్ అడ్వాన్స్ AI ML అవన్నీ తీసుకుని చేయాలి. చంద్రయాన్ 4 ఇంకా మేబీ అనదర్ 1 or 2 years. ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే గగన్యాన్ ఆల్రెడీ మిషన్లో ఉంది. మోస్ట్ ప్రాబ్లీ నవంబర్ డిసెంబర్లో అన్మ్యాన్డ్ గగన్యాన్. సో దే ఆర్ గోయింగ్ టు సెండ్ దట్ శాటిలైట్ స్పేస్ షిప్. It will is going to orbit for 1 or 2 orbits and then it will come down. So that is there. Long missions చూసుకుంటే చాలా ఉన్నాయండి. మంగళయాన్ ఉంది. వన్ ఆఫ్ ద చంద్రయాన్ 4 is I think we are tying it with Japan. జపాన్ వాళ్ళు కూడా వాళ్ళు రోవర్ పంపిస్తారన్నారు. సో 2 rovers వెళ్ళి అక్కడ అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేయటం, వేరే వేరే స్టడీస్, చాలా స్టడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూన్ పైన క్వేక్స్ వస్తాయి, అర్త్ క్వేక్స్ లాగా మూన్ క్వేక్స్ కూడా వస్తాయి. సో కొంచెం కదలొద్ది, ఆ కదలటం వల్ల ఏమైనా చేయాలా లేదా, చాలా ఫ్యూచరిస్టిక్గా చూస్తే బేసిక్లీ ఐడియా ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం ఇల్లు కట్టుకుని అక్కడ మెటీరియల్ తోటి ఇల్లు కట్టుకుని అక్కడ ఉండగలుగుతామా లేదా, క్యాన్ వీ క్యారీ అవుట్ సైన్స్ ఆర్ నాట్, దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. ఆల్రైట్. సో ఓవర్ ద పీరియడ్ ఇలాంటి మెషిన్స్ చేయడం వల్ల డూ యూ థింక్ ఇండియాస్ ఇంటిగ్రేషన్ విత్ అదర్ కంట్రీస్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ అదర్ కంట్రీస్ ఇంప్రూవ్ అవుతుంది అని? బికాస్ యు ఆర్ సేయింగ్ జపాన్ వాళ్ళు కూడా రోవర్ పంపించడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా అని చెప్పి. సో ఇలా ఇంప్రూవ్ అవుతుందా రిలేషన్? బిజినెస్ ప్రకారంగా మనకి కాంపిటీషన్ ఉంటుంది, జపాన్ అయినా లేకపోతే US అయినా రష్యా అయినా. కానీ సైన్స్ ప్రకారంగా సైన్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు వన్ కంట్రీ. సైన్స్ ఈజ్ కనెక్టెడ్. మేము ఏ వర్క్ చేసినా అది US వాళ్ళకి తెలిసిపోతుంది, US ఏ వర్క్ చేసినా మనకి తెలిసిపోతుంది. కానీ టెక్నాలజీ సీక్రెట్స్గా ఉంటాయి. ఓకే, టెక్నాలజీ చాలా సీక్రెట్గా ఉంటుంది. అంటే మీరు ఎంత మ్యాథ్స్ చేసినా ఫిజిక్స్ చేసినా బిల్డప్ మషిన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు షేర్ చేయరు, మనం ఎప్పుడు షేర్ చేయరు. ఈవెన్ చంద్రయాన్ 2 కూడా వీ థాట్ దట్ వీ విల్ బై సంథింగ్ ఫ్రమ్ రష్యా అండ్ ఆల్, బట్ కాస్ట్ వైజ్ ఇట్స్ వెరీ బిగ్. సో వీ టుక్ ఇట్ యాజ్ ISRO took it as a challenge to develop their own technology and they have done that. So that is the idea. So science ప్రకారంగా we are connected, but technology ప్రకారంగా మనం competition will be there. Healthy competition. And the big thing is who will give the best technology with the cheapest rate. Yes. Is US doing? I don't think US is doing. US is very expensive. ఓకే, అక్కడ అంత ఎక్స్పెన్సివ్. శాటిలైట్ లాంచ్ అయినా అందుకనే కదా చిన్న సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, జపాన్, దే ఆర్ సెండింగ్ దేర్ శాటిలైట్స్ టు అస్ టు లాంచ్ ఇట్, బికాస్ మనం 10 times తక్కువ కాస్ట్లోనే పంపించేస్తున్నాం వాళ్ళకి. సో దే ఆర్ హ్యాపీ విత్ దాట్. సో ఇండియా ఈజ్ నోన్ ఫర్ దిస్. కామన్ మ్యాన్కి సైన్స్ చాలా చీపెస్ట్ వేలో వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. అందుకని R&D అకాడమియా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే యూత్కి ఇప్పుడు ఇలాంటి ఫీల్డ్స్లోకి వెళ్ళాలి అని చెప్పి ఇంట్రెస్ట్ చాలా ఉంది. వన్స్ చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత ఇట్ వాస్ టాక్ ఆఫ్ ది టౌన్. ఐ వుడెంట్ సే టౌన్, ద ఎంటైర్ కంట్రీ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ చంద్రయాన్ 3. స్పేస్ అంటే ఏంటి, మన స్పేస్లోకి వెళ్ళొచ్చు, ఆస్ట్రోనామర్ అవ్వాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు గో దేర్ అండ్ అక్కడ ఇల్లు కట్టుకోవడం, మీరు అన్ని చెప్తున్నారు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రైట్. ఆ కెరియర్ పాత్లోకి వెళ్ళాలి అంటే స్పేస్ సెంటర్లో ఉండడం వేరు, స్పేస్ పైకి వెళ్ళి వర్క్ చేయడం కూడా వేరు. కెన్ యూ ప్లీజ్ టెల్ అస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక స్పేస్ సెంటర్లో వర్క్ చేయడానికి అంటే అతనికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అండ్ ఇఫ్ హీ హ్యాస్ టు గో ఆన్ టాప్ ఆఫ్ ద మూన్ ఆర్ స్పేస్ అతనికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఓకే, రైట్ నౌ స్పేస్ టెక్నాలజీస్ మీరు చూస్తే కూడా బయట నేను చెప్పాను కదా 500 కంపెనీస్ స్టార్ట్అప్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ రిలేటెడ్ టు ఏరోడైనమిక్స్. ఓకే, ఏరోడైనమికల్ ఇంజనీరింగ్ అయినా ఏదైనా దాంట్లో. తర్వాత చాలా కంపెనీస్ స్పేస్ లాంచింగ్ వెహికల్స్లో పనిచేస్తున్నాయి. అంటే ఎంత తక్కువ చీపెస్ట్ వేలో ఒక స్పేస్ లాంచింగ్ వెహికల్ని కంప్లీట్ చేసి వితిన్ 10 minutesలో మనం స్పేస్లో వెళ్ళిపోయి అక్కడ ఏమైనా యాక్టివిటీ చేయడం. సో ఆ టెక్నాలజీని ఎంత చీపెస్ట్ కాకుండా ఐ విల్ సే సేఫెస్ట్, ఎంత సేఫెస్ట్గా మనం చేస్తే అంత 100% యాక్యురసీ, సేఫ్ యాక్యురసీ ఇస్తే మార్కెట్ విల్ బయాస్ టువర్డ్స్ అస్. ఓకే, సో అది ఒకటి ఉంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ హ్యూమన్ మిషన్స్ అనుకున్నాం. ఇప్పుడు గగన్యాన్ ఫైనల్లీ ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో హ్యూమన్స్ని పంపించాలి, స్పేస్ రౌండ్ ట్రిప్ చేయాలి, మళ్ళీ రావాలి. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. హ్యూమన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ హ్యూమన్ బిహేవియర్ అయినా లేకపోతే హ్యూమన్ బయాలజీ అయినా మెడికల్ అయినా ఫిజికల్ అయినా అవన్నీ స్టార్ట్ అవుతావు. లెట్ మీ టెల్ యూ, ఆల్ కార్నర్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ నీడెడ్ ఫర్ నెక్స్ట్ 100-200 years. ఒక్క సబ్జెక్ట్ కూడా తీయడానికి వీలు లేదు అక్కడ. బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, అన్ని సబ్జెక్ట్స్ దీంట్లోంచి డెవలప్ అవుతాయి.
అప్లికేటివ్ పార్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద సబ్జెక్ట్, మీరు స్కూల్స్లో లేకపోతే కాలేజెస్లో చదివారు కదా, అవన్నీ రియల్ టైమ్ అప్లికేషన్లో యూజ్ అవుతాయి. సో బిగ్ ఇండస్ట్రీ, అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే టోల్డ్ దట్ దేర్ ఈస్ అ బాడీ కాల్డ్ ANRF, ఓకే, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని. వాట్ దే హ్యావ్ డన్ ఇస్ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్ దట్ 10,000 crores మీకు గవర్నమెంట్ ఇస్తుంది, 40,000 మీరు ప్రైవేట్ సెక్టర్ నుంచి తీసుకుని అప్లికేటివ్ సైన్స్ తీయండి. బికాస్ ఫస్ట్ R&D ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్నోవేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, బిజినెస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్, ఏం చదవాలంటే ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, అన్నీ ఉన్నాయి సబ్జెక్ట్స్, దాన్ని అప్లికేటివ్ వైజ్గా ఎలా తీసుకురావాలి, దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎక్కువ హైప్ వచ్చినప్పుడు స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ దట్ సబ్జెక్ట్, కోడింగ్ అనేది +1 +2 ఉన్న పిల్లలకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే 10th స్టాండర్డ్ వాళ్ళు కూడా అడ్వాన్స్ గా నేర్చేసుకుంటున్నారు, బికాస్ దిస్ హ్యాస్ హై రేట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. సో డూ యూ థింక్ ఆఫ్టర్ దిస్ మనం నేషనల్ స్పేస్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, విచ్ వాస్ నాట్ బిఫోర్, అండ్ నౌ వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ స్పేస్ డే. అండ్ యూ ఆల్సో సెడ్ ఇందులో ఒక టాపిక్ కూడా తీయడానికి లేదు, దీస్ ఆర్ వెరీ నెసెసరీ. నెక్స్ట్ 30 years లో 20 years లో చూసుకుంటే దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ద యూత్. సో డూ యూ థింక్ ఈ సబ్జెక్ట్స్ కూడా ఏదైతే ఆస్ట్రానమీ అండ్ వీటి గురించి నాలెడ్జ్ ఉందో వీటి గురించి పిల్లలకి సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి స్కూలింగ్లో అని డూ యూ బిలీవ్ ఇట్? ఆల్రెడీ వెన్ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్ కంప్యూటర్స్ యూ హ్యావ్ డన్ లైక్ 20-30% పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, దానికి కావాల్సిన నెసెసరీ సబ్జెక్ట్స్ స్కూల్లో పెట్టలేము, కానీ ఇంజనీరింగ్స్లో ఆల్రెడీ పెట్టేశారు, మాస్టర్ కోర్సెస్లో ఆల్రెడీ పెట్టేశారు, BS-MS ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో, BS-MS ప్రోగ్రామ్స్లో పెట్టేశారు. స్పేస్ టెక్నాలజీస్ ఇంచుమించు అన్ని ఐఐటీస్లో దే హ్యావ్ స్టార్టెడ్ స్పేస్ టెక్నాలజీస్. నౌ ఆల్ ద ఐఐటీస్ దే హ్యావ్ స్టార్టెడ్ వన్ సెంటర్స్ కొలాబరేటింగ్ విత్ ISRO అండ్ అదర్ ప్రైవేట్ స్టార్టప్స్. సో IIT హైదరాబాద్లోనే దేర్ ఈస్ ఎ స్పేస్ స్టార్టప్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ప్రైవేట్ థింగ్. సో అక్కడ ఆల్రెడీ స్పేస్ ఇంట్రడ్యూస్ చేసి స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఇనఫ్. స్కూల్ లెవెల్లో ఎంత పెట్టాలో ఆల్రెడీ ఎంత పెట్టేశారు. ఇంకా చాలా లీప్ టెక్నాలజీ ఉంటే అది దే క్యాన్ డూ ఇట్. అందరి ఇంట్రెస్ట్ స్పేస్ ఉండదు కదా, సో వీ హ్యావ్ టు బీ బ్రాడ్ ఇన్ స్కూల్స్ అండ్ నారో డౌన్ టు కాలేజెస్. సో మీకు అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ ఇన్ ఇండియా యూ హ్యావ్ all the platforms. If you are interested, definitely you can go. All IITs have started, many universities lo space technology undi. మా ఉస్మానియా యూనివర్సిటీలోనే మాకు ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సైంటిఫిక్గా మేము స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటాం, ఎక్సో ప్లానెట్స్ అయినా స్టార్స్ అయినా అన్నీ చదువుతూ ఉంటాం, మూన్స్ అన్నీ చదువుతూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఆల్రెడీ దే. వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, ద నంబర్ విల్ ఇంక్రీస్, ద ఆపర్చునిటీస్ విల్ ఇంక్రీస్, బికాస్ ప్రైవేట్ హ్యాస్ ఆల్రెడీ జంప్డ్ ఇన్ టు దిస్ స్పేస్. The investment also increase. Overall, మీకు employability increase అవుతుంది. I have seen this questions being మాకు జనరల్ నాలెడ్జ్లో నేర్పిస్తారు సార్, దట్ ఫస్ట్ మ్యాన్ టు ల్యాండ్ ఆన్ మూన్, ఫస్ట్ యానిమల్ టు ల్యాండ్ ఆన్ మూన్, ద ఫస్ట్ కంట్రీ టు లాంచ్ అ శాటిలైట్ ఆన్ టు ద మూన్ అని చెప్పేసి. నాట్ ఓన్లీ మూన్, టేక్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్. సో డూ యూ థింక్ ఇది ఒక కైండ్ ఆఫ్ కాంపిటీషన్ లాగా? వాట్ ఈస్ సో స్పెషల్? సి టుడే అమెరికా ఒక పర్సన్ని స్పేస్లోకి పంపించింది అనుకుందాం, డే ఆఫ్టర్ టుమారో వీఆర్ ఆల్సో సెండింగ్. సో how is your machine unique from the other countries? Like, what is actually the theory behind it? See, technology is same. Let me tell you, technology anta 100% US వాళ్ళు ఒక వేరే మషిన్ చేసాం, మనం వేరే మషిన్ చేసాం, అట్లా ఏమడదు. టెక్నాలజీ ఈజ్ సేమ్. నేను చెప్పాను కదా, ద థింగ్ ఈజ్ విచ్ ఈజ్ సేఫెస్ట్, విచ్ ఈజ్ లెస్ కాస్ట్. ఓకే, అది ఇంపార్టెంట్. ఓకే ప్రిన్సిపల్ ఈజ్ సేమ్. రాకెట్ లాంచింగ్ ప్రిన్సిపల్ ఈజ్ న్యూటన్ లాస్. ఓకే, దాంట్లో పెద్దగా ఏం లేదు. ఆ ఫ్యూయల్ కూడా ఇంచుమించు సేమ్గానే వాడతాం మనం, కానీ 10 times కాస్ట్ లెస్లో మనం పంపిస్తాం. ఓకే, సో వీ హ్యావ్ గెయిన్ దట్ హోల్డ్. 10 times లాస్ట్. సేఫెస్ట్ పట్టాలి మనం. ఎంత సేఫ్గా మనం ఒక హ్యూమన్ని ఎంత సేఫ్గా మనం స్పేస్కి తీసుకెళ్ళి ఆర్బిట్ చేసి తీసుకురావాలి. దట్ ఈస్ గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్లో 4 persons ఆల్రెడీ సెలెక్టెడ్ అయిపోయారు కదా, ఆ 4 persons తీసుకెళ్ళి ఒక ఆర్బిట్ 2 ఆర్బిట్ తిప్పి మనం అక్కడ అన్ని పారామీటర్స్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 200-300 పారామీటర్స్ అన్ని స్టడీ చేయడానికి, ఆ పారామీటర్స్ ఆ డేటా అన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి దట్ విల్ రెవల్యూషనైజ్ ద స్పేస్ టూరిజం ఎట్ లెస్ కాస్ట్. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. టెక్నాలజీ ఇంచుమించు ఆల్మోస్ట్ ఇంచుమించు ఉండేది. అదే చెప్తున్నా కదా, మీకు మనీ ఎంత అయింది, ఎంత సేఫ్, దీస్ 2 criteria విల్ డిఫైన్ ద మీకు ఇండస్ట్రీ. ద బెస్ట్. అవును, ఇప్పుడు మొబైల్ చూసుకోండి, మొబైల్ ఎంత మీకు ఎంత చీప్లో ఉన్నాయి. ఎవ్రీ పర్సన్ హ్యాస్ వన్ మొబైల్ నౌ ఇన్ ఇండియా, అవునా కదా? అదే మీరు 30 years బ్యాక్ ఇమాజిన్ చేయగలుగుతారా? ద రిచెస్ట్ ఆఫ్ రిచ్ విల్ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్.
Now everybody has a smartphone in our country because somehow the technology ఎలా అయిపోయిందంటే ఇది సేఫ్ ఉంది ప్లస్ అది చీప్ అయిపోయింది అందుకని ఎవ్రీబడి సో సేమ్ థింగ్ వీ నీడ్ అ స్పేస్ టెక్నాలజీ విచ్ క్యాన్ రీచ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ టు ద వరల్డ్ at a minimum cost. That is the basic idea. Okay. So next year's low, will India send a man onto the moon? On the moon, it will take at least 10 years to send on the moon. Okay. Okay. So that is basically Gaganyaan success kavali, which already work అయిపోయింది ఆల్రెడీ గగన్యాన్కి సంబంధించిన వర్క్ అన్నీ అయిపోయినాయి సో ఫస్ట్ అన్మాన్డ్ ప్లాన్ చేస్తున్నారు దాని తర్వాత మ్యాన్డ్ ప్లాన్ చేస్తారు దాని తర్వాత చంద్రయాన్ ప్లాన్ చేస్తారు అండ్ దట్ విల్ బీ సక్సెస్ ద హోల్ ఐడియా ఈజ్ ఆ టెక్నాలజీ మన దగ్గర రావాలి ఇట్ షుడ్ బి ఏ ఓన్ టెక్నాలజీ ఇండియనైజ్ టెక్నాలజీ రా మెటీరియల్ నుంచి కంప్లీట్ బిల్డప్ మషిన్ కూడా మనదే అయి ఉండాలి దట్ ఈస్ ద ఐడియా అండ్ సూన్ ఇట్ విల్ బీ ఇట్స్ నాట్ ఎ డ్రీమ్ ఇట్ విల్ కమ్ ట్రూ సూన్ సో డెఫినెట్లీ వీ విల్ రీచ్ మోర్ Great. So the theme or the slogan behind today's National Space Day is touching lives by touching the moon. Yes. So what do you say about this? Every space thing, every technology related space should reach to a common person. Great. That is the possibility if you secure that technology and it should be a cost effective. మరి మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఆ బ్లూ స్పేస్ మిషన్ అది యుఎస్ నుంచి వాళ్ళు పంపించారు కదా సో దే సెండ్ 4 person దే వెంట్ టు స్పేస్ few hundred seconds ఉన్నారు మళ్ళీ ల్యాండ్ అయ్యారు యూ నో వాట్ వాస్ ద కాస్ట్ ఆఫ్ దట్ కంప్లీట్ మిషన్ దే టోల్డ్ ద 1 ticket will cost 100 crore rupees. Okay, that's a huge amount. No, correct. Common person అది చేయలేదు. So if you can boil down that to like 10 lakh rupees, something like that, most of the people will go there. Yeah, correct. Naturally, జనాలు అక్కడ పబ్లిక్ వెళ్తున్నారంటే అక్కడ స్పేస్ టూరిజం పెరుగుద్ది అక్కడ హోటల్స్ బిల్డప్ చేస్తారు అక్కడ అంతా ఇట్ విల్ స్టార్ట్ యాక్టివిటీస్ ఇట్ విల్ జనరేట్ academic, it will generate industries, it will generate investment, you will get more employabilities. So ఎంత safe and ఎంత cost effective. If we can reach that, the whole idea of science is use that technology and see that it reach to a common person. అంత చీప్గా చేస్తే అంత బాగుంటుంది. Alright, sir, thank you so much. Thank you. Today you have told us the importance of National Space Day. So every year from now we are going to celebrate National Space Day on 23rd August. And thank you so much for your time. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇన్ నెక్స్ట్ 10 years యూత్కి కూడా అసలు లేని ఐడియాని మీరు యాక్చువల్లీ ఇన్కల్కేట్ చేశారు దట్ వీ కెన్ స్టెప్ ఇన్ టు దిస్ ఫీల్డ్ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డిడి యాదగిరి. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ సైనింగ్ ఆఫ్.